బావిలో భూతం. ఇప్పుడు నేను మీతో చెప్పబోయే స్టోరీ మా ఫ్రెండ్ వాడి జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరం దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అందులో మా ఫ్రెండ్ చెప్పిన రియల్ స్టోరీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మా ఫ్రెండ్ విలేజ్ పేరు రామ్ నగరం. అయితే ఆ విలేజ్లో శ్వేత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రవి అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు 1 సంవత్సరం పైనే ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ రవి వాళ్ళ నాన్న రవికి ఒక పెళ్లి సంబంధం చూశాడు. రవిని వెళ్ళి ఆ అమ్మాయిని చూడమన్నాను. ఆ అమ్మాయి పేరు రేవతి. అయితే రేవతి చాలా అందంగా ఉంటుంది. రేవతి వాళ్ళ నాన్న కట్నం కూడా బాగా ఇస్తానన్నాడు. దాంతో రవి రేవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాతి రోజు రవి శ్వేత దగ్గరకు వచ్చి నాకు వాళ్ళ నాన్న చూసిన సంబంధం ఇష్టం లేదని చెప్పాడు. కానీ ఇంట్లో బలవంతం చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు శ్వేత రవికి తెలియకుండా రేవతిని కలిసింది. రేవతితో రవికి తనకు ఉన్న సంబంధం గురించి చెప్పింది. తనకు ఎలాగైనా సాయం చేయమని కోరింది. దానికి రేవతి అలాగే అని చెప్పింది. రేవతి వాళ్ళ నాన్నతో తనకి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పింది. వెంటనే రేవతి వాళ్ళ నాన్న ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేశాడు. ఈ విషయం రవికి తెలిసింది. రవి ఎలాగైనా తనని ఆడ్డు తప్పించాలని చూశాడు. అయితే శ్వేతకి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఊరి చివర ఉన్న ఒక గుడికి రమ్మన్నాడు. శ్వేత అతని మాటలు విని అక్కడకు వెళ్ళింది. అప్పుడు రవి శ్వేతను చంపి పక్కనే ఉన్న ఒక బావిలో పడేశాడు. అలా శ్వేతను తన దారి నుండి అడ్డు తప్పించాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. శ్వేత చనిపోయిన 2 రోజులకు రవి పిచ్చి పట్టిన వాడిన తయారయ్యాడు. ఎప్పుడు తనకు శ్వేత కనిపిస్తుందని, తనను భయపెడుతుందని, తన దగ్గరకు వచ్చేమని భయపెడుతుందని వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. శ్వేత యొక్క భయంకర రూపం ఎప్పుడూ తన ముందు కనిపిస్తుండేది. 2 రోజుల తర్వాత రవి వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు రవి ఏ బావిలో అయితే శ్వేతను చంపి పడేశాడో అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ ఊరి వారందరూ భయాందోళనలకు గురయ్యారు. అందరికీ అది చాలా వింతగా అనిపించింది. దెయ్యాలు లేవు అనేవారు ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తారా? ఒకవేళ పిచ్చి పట్టి బావిలో దూకేశాడు అనుకుంటే మరి శ్వేత చనిపోయిన అదే బావి ఎందుకు దూకేశాడు? శ్వేత చనిపోయిన 2 రోజులకి రవి ఎందుకు పిచ్చివాడిలా మారాడు? నెక్స్ట్ పార్ట్లో చూడండి.